హలో మై డియర్ అన్స్టాపబుల్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జమ్ముడి, యా వేదాంతస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్, అండ్ వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ వరల్డ్ కాల్ కెమిస్ట్రీ. ఈ వీడియోలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఐసోమరిజం అనేటువంటిది ఇన్ డెప్త్ గా స్టార్ట్ చేసుకోబోతున్నాం. మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇంట్రొడక్షన్ పార్ట్ అనేటువంటిది కథం అనేటువంటిది అయిపోయింది. లెట్ us టాక్ అబౌట్ ఐసోమెరిజం. ఏంటినా ఐసోమెరిజం, అసలు దీని గురించి ఎందుకు చదువుకోవాలి, ఇంపార్టెన్స్ ఏంటి, సో ఇంట్రొడక్షన్ ఏంటిది, క్లాసిఫికేషన్ ఏంటిది, ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నౌ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ది ప్యూర్ సబ్జెక్టివ్ పార్ట్ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఐసోమెరిజం పైన ఒక క్వశ్చన్ అనేటువంటిది డ్యామ్ షూర్గా మనకు వస్తుంది. ఓకేనా, మనం బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రక్చరల్ ఐసోమరిజంతో స్టార్ట్ చేసేసి దాని తర్వాత స్టీరియో ఐసోమరిజంకి మనం వెళ్ళిపోదాం. ఓకేనా, లెట్ us స్టార్ట్ విత్ వాట్ అన్న స్ట్రక్చరల్ ఐసోమరిజం. వెరీ ఇంపార్టెంట్. ఇది స్మాల్ టాపిక్ కాదు, ఒక్క రోజులలో 2 రోజుల్లో కంప్లీట్ అవ్వడానికి చాలా పెద్ద టాపిక్. ముందే చెప్తున్నాను, కాన్సన్ట్రేట్గా వినండి. బేసిక్ దగ్గర నుంచి నేర్చుకుంటే మీకు అర్థమైంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్ట్రక్చరల్ ఐసోమరిజం ఏంటిది ఎస్టర్డేనే ఆల్రెడీ చెప్పాను కదా. ఎస్, ఈరోజు చిన్న ఇంట్రొడక్షన్ అనేటువంటిది ఇస్తాను. అంటే మళ్ళీ ఒకసారి రివిజన్ అనేటువంటి రీకాల్ అనేటువంటి చేసుకుందాం. సో మాలిక్యులర్ ఫార్ములా అనేటువంటి సేమే ఉంటుంది స్ట్రక్చరల్ ఐసోమరిజంకి. స్ట్రక్చరల్ ఐసోమరిజంకే కాదు, అది ఏ ఐసోమరిజం అయినా కానీ మాలిక్యులర్ ఫార్ములా మాత్రం సేమ్. క్లియర్? ఇక్కడ స్ట్రక్చరల్ ఐసోమర్స్కి మనకి స్ట్రక్చరల్ ఫార్ములా అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా, స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది, మాలిక్యులర్ ఫార్ములా సేమ్. కేల్కతం దుకాన్ బంద్. అండ్ స్ట్రక్చరల్ ఐసోమరిజం మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఎన్ని టైప్స్ ఉంటాయి? 6 డిఫరెంట్ టైప్స్ అనేటువంటి ఉంటాయి. చైన్, రింగ్ చైన్, పొజిషనల్ ఐసోమరిజం, ఫంక్షనల్ ఐసోమరిజం, మెటామరిజం, టాటోమరిజం, ఈ 6 టైప్స్ ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి ఒకటే ఇచ్చినటువంటి మాలిక్యుల్లో అది 4-5 రకాల ఐసోమరిజంని షో చేసింది అనుకో, అది చైన్ షో చేస్తుంది, రింగు షో చేస్తుంది, టాటోమరిజం షో చేస్తుంది, మెటామరిజం షో చేస్తుంది. అన్ని షో చేస్తున్నప్పుడు మనం ప్రియారిటీ అనేటువంటిది ఇవ్వాలి. ఏ విధంగా అయితే మనకి 4-5 ఫంక్షనల్ గ్రూప్స్ వచ్చినప్పుడు ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకుంటాము, అదే విధంగా ఇక్కడ ఒకటే ఆర్గానిక్ కాంపౌండ్ 3-4 రకాల స్ట్రక్చరల్ ఐసోమరిజం షో చేసింది అనుకోండి, దాంట్లో వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అంటే మెయిన్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలంటే, సో ఇది గుర్తుపెట్టుకోండి, ఆర్టీఎఫ్ అంటే నేను మీకు చెప్తాను, మీరు విన్నారో వినలో తెలియదు కానీ తెలంగాణ గవర్నమెంట్ మనకేం చేస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది కదా. ఓకే, జనరల్గా ఫీజు రియంబర్స్మెంట్ దాన్ని మనం ఏంటామంటే ఆర్టీఎఫ్ అంటాం. ఓకేనా, ఆర్టీఎఫ్ అంటాం. ఓకే, సో దీన్ని ఆర్టీఎఫ్ అంటే ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది జనరల్గా డిగ్రీ చదివే వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళకి 2 రకాల స్కాలర్షిప్ అనేటువంటి వస్తాయి. ఎంటీఎఫ్ మెయింటెనెన్స్ ఫీజ్ అంటే, మెయింటెనెన్స్ అంటే మన నార్మల్ అవసరాల కోసం గవర్నమెంట్ మనకు స్కాలర్షిప్ ఇస్తుంది. ఓకే, పెన్నులు కావచ్చు, బుక్కులు కావచ్చు, ఇంకోటి కొనుక్కోవడానికి. అండ్ ఆర్టీఎఫ్ అంటే ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్. ఇది ఎవరికి? ప్రైవేట్ కాలేజీలో మనం చదువుకున్నాం అనుకోండి, మనం చదివిస్తున్నందుకు ప్రైవేట్ కాలేజ్కి గవర్నమెంట్ ఫీజు ఇస్తుంది. ఆర్టీఎఫ్ అంటుంది దీన్ని, ఫీజు రియంబర్స్మెంట్. ఓకేనా, ఆర్టీఎఫ్. అండ్ ఎంసీపీ, ఎంపీసీ కాదు, ఎంపీసీ అంటేనేమో ఏంటినా మ్యాథమెటిక్స్ సంబంధించిన వాళ్ళు. ఎంసీపీ. ఓకేనా, మీరు జస్ట్ ఆ సీని ఇటు తీసుకొచ్చి పీని పంపించేయండి. ఓకే, ఆర్టీఎఫ్, ఎంసీపీ. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ రింగ్ చైన్ ఐసోమరిజంకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది, దానికంటే ఇంకొంచెం తక్కువ మనకి దేనికి ప్రియారిటీ ఉంటుంది? ఓకేనా, టాటోమరిజంకి. ఇంకా కొంచెం తక్కువ ప్రియారిటీ ఫంక్షనల్ గ్రూప్ ఐసోమరిజంకి, ఇంకా తక్కువ మెటామరిజం, ఇంకా తక్కువ చైన్ ఐసోమరిజం, ఇంకా తక్కువ పొజిషన్ ఐసోమరిజం. పొజిషన్ ఐసోమరిజంకి అన్నిటికన్నా తక్కువ ప్రియారిటీ ఉంటుంది, అన్నిటికన్నా ఎక్కువ ప్రియారిటీ మన ఇక్కడ రింగ్ చైన్ ఐసోమరిజంకి ప్రియారిటీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, ఇక్కడికి మాత్రం క్లియర్? Yes, my dear lovely students, let us talk about very important chain isomerism. Chain isomerism అనండి గట్టిగా, chain isomerism. సో chain isomerism అంటే ఏం లేదు, వెరీ సింపుల్. మాలిక్యులర్ ఫార్ములా సేమ్, ఈ పాయింట్ అన్నిటికీ సేమే. బట్ ఇక్కడ డిఫరెంట్ ఏముంటుందంటే, కాన్స్టెంట్గా వినండి, సైజ్ ఆఫ్ ది పేరెంట్ చైన్. పేరెంట్ చైన్ యొక్క సైజులో లేదా మెయిన్ చైన్ యొక్క సైజులో డిఫరెన్స్ అనేటువంటిది వస్తుంది. దీన్ని ఇంకోలా చెప్పాలి అంటే, నంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ మెయిన్ చైన్ డిఫరెంట్గా ఉంటాయి, నంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ పేరెంట్ చైన్ డిఫరెంట్గా ఉంటాయి. లాంగెస్ట్ కార్బన్ చైన్ అంటాం కదా, దాంట్లో నంబర్ ఆఫ్ కార్బన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక దాంట్లో 3 కార్బన్స్ ఉంటాయి, ఇంకో దాంట్లో 4 కార్బన్స్ ఉంటాయి అనుకుందాం. ఒక దాంట్లో 5 కార్బన్స్ ఉంటాయి, ఇంకో దాంట్లో 4 కార్బన్స్ ఉంటాయి అనుకుందాం. ఒక ఇట్లా డిఫరెన్స్ అనేటువంటిది వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పుకునేటప్పుడు మనం డిస్కస్ అనేటువంటి చేద్దాం. ఫస్ట్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అండ్ ఇంకోటి
మెయిన్ చైన్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ డిఫరెన్స్ అయినప్పుడు IUPAC నామెన్క్లేచర్ కూడా డిఫరెన్స్ అనేటువంటి అవుతుంది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో దాంతోపాటు యూ హ్యావ్ టు రిమెంబర్ నంబర్ ఆఫ్ కాన్స్టెంట్గా వినండి, నంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ మెయిన్ చైన్ ఏంటి డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది, అండ్ IUPAC ఆల్సో డిఫరెంట్గా ఉంటుంది. మనం ఇన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. మనం ఇది ఒకటి ఐడెంటిఫై చేస్తే అయిపోతుంది, లేదంటే ఇది ఐడెంటిఫై చేస్తే అయిపోతుంది, ఓకేనా. ఇంకోటి ఏంటంటే సైజ్ ఆఫ్ సైడ్ చైన్ డిఫరెన్స్గా ఉంటుంది, ఓకేనా. సైడ్ చైన్లో మేబీ, ఓకేనా, నంబర్ ఆఫ్ సైడ్ చైన్స్లో కూడా మనకు డిఫరెన్స్ అనేటువంటిది ఉండొచ్చు, ఓకేనా. బట్ చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజన్ కేర్ఫుల్లీ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, దెన్ యూ విల్ అండర్స్టాండ్. ఇప్పుడు ఆల్కేన్స్లో మనం చైన్ ఐసోమరిజం అనేటువంటిది చూద్దాం. ఆర్ యూ రెడీ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్? ఓకే, లెట్ us లర్న్ అబౌట్ ఐసోమరిజం విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆల్కేన్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు CH4 మిథేన్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. క్యాన్ మిథేన్ షో చైన్ ఐసోమరిజం? దాంట్లో ఉండడమే ఒక కార్బన్ ఉంది. అప్పుడు మెయిన్ చైన్లో మనం డిఫరెంట్ కార్బన్స్ని మనం ఎలా నెంబర్ ఆఫ్ కార్బన్స్ని ఎలా డిఫరెంట్ చేయొచ్చు? ఉన్నదే ఒకటే కార్బన్, ఓకేనా. ఇది ఒకటే కార్బన్, ఇది ఒకటే రకమైన కాంపౌండ్ ఉంటుంది, ఇది ఒకటే, ఓకేనా. ఇది సింగిల్ పీస్ అన్నట్టు, ఓకేనా. సింగిల్ పీస్, హైబ్రిడ్ పిల్ల, చిచ్చి హైబ్రిడ్ ఏమంటున్నారా, హైబ్రిడ్ అన్నట్టు ఇది చాలా, ఓకే. సినిమాలు చూసి ఇట్లా అయిపోతుంది. నెక్స్ట్ ఇది చూద్దాం, ఓకేనా. ఇందులో రెండు ఉన్నప్పటికీ, ఓకేనా, ఇది మిథేన్, ఇది ఈథేన్. ఈథేన్లో 2 కార్బన్స్ ఉన్నప్పటికీ కూడా మనం దీన్ని 2 డిఫరెంట్, ఓకేనా, ఏంటన్నా కాంపౌండ్స్ మనం ఫామ్ చేయలేం. ఎలా అంటే ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, CC 2 కార్బన్స్ ఉన్నాయి, ఓకేనా. మనకేంటిది ఈ చైన్ ఐసోమరిజం ఏంటిది? మెయిన్ చైన్లో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్బన్స్ అనేటువంటి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏముండాలి? మెయిన్ చైనస్ అనేటువంటి ఉండాలి. అంటే మెయిన్ చైన్లో డిఫరెంట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనేటువంటి ఉండాలి, ఓకేనా. నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనేటువంటి డిఫరెంట్గా ఉండాలి. ఈ చైన్లో 2 కార్బన్స్ ఉన్నాయి, ఓకేనా. ఇప్పుడు ఈ కార్బన్ ఇక్కడ అతకబెట్టి ఎక్కడ అతకబెట్టినా కూడా గదే మెయిన్ చైన్లో సేమ్ ఉంటుంది. IUPAC నామెన్క్లేచర్ కూడా సేమ్ అవుతుంది, మీరు ఎట్లయినా రాయండి. సో అంటే ఇక్కడ కూడా మనకు పాసిబుల్ కాదు. అండ్ ఈవెన్ ఇక్కడ ప్రోపేన్లో కూడా మనకి పాసిబుల్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అనుకోవచ్చు కార్బన్ నేను ఇక్కడ కార్బన్ పెడదాం అనుకుంటాం, అప్పుడు ఏమైపోతుంది? ఈ 3 కూడా మనకి మెయిన్ చైన్లోకే వస్తాయి. లాంగెస్ట్ కార్బన్ చైన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ 3 కూడా మెయిన్ చైన్లోకే వస్తాయి. 3ని కవర్ చేయాలి. లేదు ఈ కార్బన్ ఈడ పెడదాం అనుకున్నాం, పెట్టినా అంతే. IUPAC నేమ్ కూడా మనకి డిఫరెన్స్ అనేటువంటి రాదు. సో మెయిన్ చైన్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ ఉంటున్నాయి. మెయిన్ చైన్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ చేంజ్ అయితేనే మనకి చైన్ ఐసోమరిజం అనేటువంటిది ఫామ్ అనేటువంటి అవుతుంది. క్లియర్. నెక్స్ట్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ బ్యూటేన్. అచ్చా, ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఆలోచించాలి. బ్యూటేన్ can show 2 chain isomerism, very important. So how you can tell sir butane can form 2 chain isomers అంటే చూడండి, ఇప్పుడు 1 కార్బన్ 2 కార్బన్ 3 కార్బన్ 4 కార్బన్ 4 కార్బన్స్ అయిపోయినాయా? ఎస్ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 4 కార్బన్స్ ఇలా ఉంటే దాన్ని ఏమంటాం? ఇక్కడ హైడ్రోజన్స్ మీరు ఫిల్అప్ చేసుకోండి, ఓకేనా. నేను హైడ్రోజన్స్ మళ్ళీ ప్రతిదానికి ఫిల్అప్ చేయను. సో ఇత్తు ప్రోప్ బ్యూటు, ఇదేంటి? బ్యూటేన్, ఓకేనా. ఒకటే చైన్ ఉంది కాబట్టి దీన్ని మనం N బ్యూటేన్ అంటాం, అంటే నార్మల్ బ్యూటేన్ అన్నట్టు, ఓకేనా. నార్మల్ బ్యూటేన్ అంటాం, ఓకే. నార్మల్ బ్యూటేన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కార్బన్ తీసుకొచ్చాను, ఇక్కడ మధ్యలో అతకబెట్టేసాను అనుకోండి. ఏ కార్బన్ इधर एक कार्बन को मैंने अटैच किया था. ఇక్కడ కార్బన్ని నేను అటాచ్ అనేటువంటి చేశాను, ఇక్కడ కార్బన్ని నేను అటాచ్ అనేటువంటి చేశాను. అప్పుడు ఏమైపోతుంది చెప్పండి? దీని మెయిన్ చైన్లో నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. దీని మెయిన్ చైన్లో నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. నంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ మెయిన్ చైన్లో చేంజ్ అనేటువంటిది ఉండాలి. అలా ఉంటే మనం ఏమంటాం? చైన్ ఐసోమరిజం అంటాం. బట్ ఇంకోటి కూడా ఉంది, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండాలి, అదే చెక్ చేయాలి కదా, అందరికీ సేమే ఉంటుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మీరు హైడ్రోజన్స్ మీరు చేయండి. ఇక్కడ దీనికి ఒక బాండ్ ఉంది అంటే ఇక్కడ మనకి ఎన్ని 3 హైడ్రోజన్స్ ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు ఈ కార్బన్కి 3 బాండ్స్ ఉన్నాయి అంటే ఇక్కడ ఒక హైడ్రోజన్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఒక బాండ్ ఉంది అంటే ఇక్కడ 3 హైడ్రోజన్స్ అనేటువంటి ఉంటాయి, ఓకేనా. సో ఇక్కడ ఈ కార్బన్ దగ్గర ఒక బాండ్ ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్ ఉంటాయి. సో CH3 3 3 6 3 9 1 10, ఓకేనా. C4H10 వచ్చిందా లేదా? ఎస్ వచ్చింది. దీని దగ్గర కూడా C4H10 వస్తుంది. ఈరోజు చూడండి CH3, ఈడ చూడండి CH3 అండ్ ఇక్కడ 1H2H 1H2H. సో 3 3 6 అండ్ ఇవి 4 1 2 3 4 10 C4H10. మాలిక్యులర్ ఫార్ములా సేమే, బట్ నంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ మెయిన్ చైన్ డిఫరెన్స్. లేదంటే
చూడండి, సైజ్ ఆఫ్ పేరెంట్ చైన్. ఈ పేరెంట్ యొక్క చైన్, ఈ పేరెంట్ చైన్ ఏదైతే ఉందో స్టేట్ చైన్, దీంట్లో 4 కార్బన్స్ ఉన్నాయి. దీని యొక్క సైజ్ డిఫరెన్స్. దీంట్లో 3 కార్బన్స్ ఉన్నాయి. 3 కార్బన్స్ ఉన్నదాని సైజ్ తక్కువగా ఉంటుంది. మనకి 4 కార్బన్స్ ఉన్నదాని యొక్క సైజ్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. సో సైజులో డిఫరెన్స్ వచ్చింది కదా. అలా ఉంటే మనం ఏమంటాం? చైన్ ఐసోమరిజం అంటాం. కేల్కతా దుకాణం. లెటస్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి మనకి ఏముందంటే పెంటేన్. ఏముంది? పెంటేన్ యొక్క మనం ఏం చూస్తున్నాం ఇప్పుడు? చైన్ ఐసోమరిజం చూస్తున్నాం. పెంటేన్ అనేటువంటి జనరల్గా 3 చైన్ ఐసోమరిజమ్స్ని మనకు షో చేస్తుంది. లెటస్ టాక్ అబౌట్ ఇట్. ఇక్కడ చూడండి, 1 కార్బన్, 2 కార్బన్, 3 కార్బన్, 4 కార్బన్ అండ్ 5 కార్బन, 5 कार्बन्स అయిపోయినాయి. ఇది నార్మల్ ब्यूटेन, एन ब्यूटेन. छोड़ दो इसको. एंड इसको मैंने ऐसा भी लिख सकते. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? మెయిన్ చైన్లో 3 కార్బన్స్ పెట్టాను, ఓకేనా? ఇప్పుడు 4 కార్బన్ పెట్టాను, ఒక కార్బన్ నేను ఇక్కడ పెట్టేస్తున్నాను, ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? మిత్, ఇత్తు, ప్రోప్, బ్యూట్. మెయిన్ చైన్లో ఎన్ని కార్బన్స్ అయితే మనకి ఇక్కడ మెయిన్ చైన్లో మనకి 4 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? మెయిన్ చైన్లో 5 కార్బన్స్ ఉన్నాయి, ఓకే? ఇవి 2 చైన్ ఐసోమర్స్ అయితే ఎస్ అయితే. ఇంకొందరు మేధావులు ఏం చేస్తారంటే, మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, 1 2 3 4 ఓకేనా? 4 నేను ఇక్కడ కార్బన్ పెడతా అంటే దీని పేరు రెండింటి పేరు సేమ్. ఈ 2 సేమ్ కాంపౌండ్సే, ఓకేనా? ఇప్పుడు దీంట్లో మనం ఐయుపిఎస్ నామెన్క్లేచర్ రాసేటప్పుడు ఏం చేస్తాం? సో ఇట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తే సబ్స్టిట్యూయెంట్ పొజిషన్ ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి 2 మిథైల్, మొత్తం 4 కార్బన్స్ ఉంది కాబట్టి మనం ఏమంటాం? ప్రోపేన్, బ్యూటేన్ అంటాం. 2 మిథైల్ బ్యూటేన్ అంటాం. దీన్ని కూడా 2 మిథైల్ బ్యూటేన్ అనేది, ఎందుకంటే నెంబరింగ్ ఇట్ సైడ్ నుంచి ఇస్తాం, ఎందుకంటే సబ్స్టిట్యూయెంట్ పొజిషన్ దగ్గర అవుతుంది కాబట్టి, ఓకేనా? దిస్ ఈజ్ ఆల్సో 2 మిథైల్ butane and this is also 2 methyl butane. There is no difference here. So that's why, okay na, ఇందులో మెయిన్ చైన్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్, ఇందులో మెయిన్ చైన్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ డిఫరెంట్. అదే ఇదైనా మెన్షన్ చేయొచ్చు, ఇదైనా మెన్షన్ చేయొచ్చు, రెండిట్లో ఏదో ఒకటి, కానీ 2 మాత్రం మెన్షన్ చేయదు, ఎందుకంటే సో బోత్ ఆర్ సేమ్, ఓకేనా? బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ థర్డ్ వన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, సో 1 2 3, ఓకేనా? ఇప్పుడు నేను 4 కార్బన్స్ పెట్టాను. ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టినా కూడా మనకి దీన్ని ఇక్కడ పెట్టినా ఇక్కడైనా పెడితేనే, ఓకేనా? ఈ 2 డిఫరెంట్ సేమ్ కాంపౌండ్స్ అనేటువంటి వస్తున్నాయి, ఓకేనా? లేదు ఈ కార్బన్ ఇక్కడ పెడితే ఇదే అయిపోద్ది, ఈ కార్బన్ ఇక్కడ పెడితే ఇదే కాంపౌండ్ అయిపోద్ది, పైన కాంపౌండ్ అయిపోద్ది. ఐయుపిఎస్ నామెన్క్లేచర్ రాసురండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడో కార్బన్ ఐన్స్, ఇక్కడో కార్బన్ పెట్టేస్తున్నాను, ఓకేనా? 1 2 3 4 5 అవుతున్నాయి. ఎస్, 5 కార్బన్, పెంటేన్, ఓకేనా? పెంటేన్. సో ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ కాంపౌండ్ అవుతుందా లేదా? ఎస్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఏమంటాం? దీన్ని మనం నియో పెంటేన్ అంటాం. ఆమె రైట్ ఆర్ నియో పెంటేన్ అంటాం. లేదా దీన్ని మనం ఇక్కడ చూడండి 2,2 పొజిషన్లో మనకి ఏముంది? మిథైల్ గ్రూప్ అనేటువంటి ఉంది. సో 2,2 డై మిథైల్. మనకి మెయిన్ చైన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం? ప్రోపేన్ అంటాం, ఓకేనా? నియో పెంటేన్ అన్నా లేదా 2,2 డైమిథైల్ ప్రోపేన్ అన్న ఒకటే. ఈ నియో ఏంటి, ఈ కథ అంతా నేను లొల్లంతా నేను ఆల్రెడీ ఫస్టే చెప్పేశాను మళ్ళీ, ఓకేనా? అక్కడ మీరు మళ్ళీ ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ ఎటువంటి చెందకండి, ఓకే? సో ఇప్పుడు దీన్ని ఏమంటాం చెప్పండి? దీన్ని మనం మనం ఏమంటాం? ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3. దీన్ని మనం ఐసో అంటామా? నో. కెన్ వి కాల్ ఇట్ యాజ్ ఐసో? సెకండ్ పొజిషన్లో ఉంది కార్బన్. ఎస్, దీన్ని మనం ఐసో అంటాం. ఐసో అంటే ఏంటిది? 2 మిథైల్ గ్రూపులు ఉండాలి. CH3, ఇక్కడ CH3 చూడండి, ఈ కార్బన్కి 2 మిథైల్ గ్రూపులు ఉన్నాయా లేవా? ఉన్నాయి, ఓకేనా? దీన్ని మనం ఏమంటాం? ఓకేనా? ఐసో అంటాం. మొత్తం నెంబర్ ఆఫ్ కార్బన్స్ అన్నిటిని కౌంట్ చేయాలి. 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం? ఐసో పెంటేన్ అంటాం. క్లియర్? ఇదొక ఐసోమర్, 3 చైన్ ఐసోమర్స్ని ఏది? పెంటేన్ అనేటువంటి ఫామ్ చేస్తుంది. క్లియర్? మీకు కావాలంటే చూడండి, దీంట్లో మెయిన్ చైన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. దీంట్లో మెయిన్ చైన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? మనకి 4. దీంట్లో 5 ఉన్నాయి, దీంట్లో 4 ఉన్నాయి, దీంట్లో 3 ఉన్నాయి. క్లియర్? ఏకదం పక్కా క్లియర్. నెక్స్ట్ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఏంటంటే హెగ్జేన్కి సంబంధించినటువంటి ఐసోమర్స్ని మనం గమనించినట్టయితే, ఓకేనా? చూడండి, దీన్ని మనం ఏంటాం? ఎన్ హెగ్జేన్ అంటాం. హెగ్జేన్ అంటే ఏంటన్నా? నార్మల్ హెగ్జేన్. ఇంకా చూడండి, ఇక్కడ ఏ చైన్ లేదు, ఏ బ్రాంచ్ లేదు, ఒకటే చైన్ ఉంది, దాంట్లో బ్రాంచ్లు లేవు, ఏం లేవు, ఏ కథ లేదు, నార్మల్గా ఉంది, ఓకే? దీన్ని మనం నార్మల్ ఎన్ హెగ్జేన్ అంటాం, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి మెయిన్ చైన్ నుంచి ఒక కార్బన్ తగ్గించి నేను ఒక కార్బన్ ఇక్కడ అటాచ్ చేశాను. సో ఇప్పుడు 5 ఉన్నాయి మనకి మెయిన్ చైన్లో. ఇదిగో చూడండి, ఇక్కడ ఇంకో కార్బన్ని అంటే ఇక్కడ మిథైల్ గ్రూప్ని పెట్టేసాను, ఓకేనా? ఒకటి తీసేసి ఇక్కడ
అన్ని ప్లేసెస్లో ఓకేనా హైడ్రోజన్స్ని పెట్టేసుకోండి మీరు ఓకేనా. అన్నిటి యొక్క మాలిక్యులర్ ఫార్ములా సేమే. ఇక్కడ ప్రతి దాంట్లో మాలిక్యులర్ ఫార్ములా మీరు అవసరమైతే క్యాలిక్యులేట్ చేసుకోండి. మాలిక్యులర్ ఫార్ములా అన్నిట్లో సేమే ఉంటుంది ఓకేనా. స్ట్రక్చరల్ ఫార్ములానే డిఫరెంట్గా ఉంటుంది ఓకేనా. అందుకని వీటిని స్ట్రక్చరల్ ఐసోమరిజం అంటాం. ఆ స్ట్రక్చర్ కూడా దేంట్లో చేంజ్ ఉంది, చైన్లో చేంజ్ ఉంది కాబట్టి దాన్ని చైన్ స్ట్రక్చరల్ ఐసోమరిజం అంటాం. నేను నెక్స్ట్ హెక్సేన్లో చూసినట్టయితే ఓకేనా దీన్ని మనం ఏమంటాం, ఐసో అంటామా అన్నమా దీన్ని చెప్పండి. కెన్ వి కాల్ ఇట్ యాజ్ ఐసో, కెన్ వి కాల్ ఇట్ యాజ్ ఐసో. ఇప్పుడు ఈ కార్బన్ చూసుకున్నట్టయితే చూద్దాం. ఎస్, దీన్ని మనం ఐసో అంటామా? నో, వి విల్ నాట్ కాల్ ఇట్ యాజ్ ఐసో. దీన్ని మనం సెకండరీ అంటాం. ఏమంటాం? సెకండరీ అంటాం. ఎందుకంటే చూడండి, ఓకే 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 దీన్ని ఐసో అంటాం నాన్న, నేనే మిస్టేక్ చేస్తున్నాను. ఐసో సమ్ టైమ్స్ నేను కన్ఫ్యూజ్ చేస్తాను. ఐసో మిత్ ఇత్తు ప్రోబు బ్యూటీ పెంట ఓకేనా, హెగ్జ్ కాబట్టి ఐసో హెగ్జేన్ అంటాం ఓకేనా, ఐసో హెగ్జేన్ అంటాం ఓకేనా. ఐయుపిఎస్ నామెన్క్లేచర్ లాగా మెయిన్ చైన్లో ఉన్న కార్బన్స్నే కాదు, ఇది కామన్ నేమింగ్. దీంట్లో మనం నెంబర్ ఆఫ్ కార్బన్స్ అన్నిటిని కూడా కౌంట్ అనేటువంటి చేస్తాం ఓకేనా. ఇక్కడ CH3 గ్రూప్ ఉంది అండ్ ఇక్కడ ఒక CH3 గ్రూప్ ఉంది ఓకేనా ఈ కార్బన్ దగ్గర. సో దీన్ని మనం ఏమంటాం, ఐసో గ్రూప్ అంటాం ఈ సెకండ్ దాన్ని ఓకేనా, ఐసో గ్రూప్ అంటాం. సో ఐసో ఏమంటాం, హెగ్జేన్ అనేటువంటిది అవుతుంది. క్లియర్. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే మీకు డౌట్ వచ్చి ఉంటుంది ఓకేనా, మరి ఇక్కడ మీథైల్ ఉంది, ఇక్కడ మీథైల్ ఉంది, ఇక్కడ మీథైల్ 4 మీథైల్ ఉన్నాయి కదా సార్ ఇక్కడ ఓకేనా. ఇది ఐసో అంటే కాదు, ఇది నియో, ఇది నియో. ఎందుకంటే ఒకటే కార్బన్కి 4 కార్బన్స్ డైరెక్ట్గా అటాచ్ ఉన్నాయి. నెక్స్ట్ దీని గురించి మనం మాట్లాడుకుని చూడండి. సో ఇప్పుడు ఏం చేస్తాను, మెయిన్ చైన్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ కూడా 4 ఉన్నాయి ఏంటి, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ కూడా 5 ఉన్నాయి. కానీ గమనించండి ఐయుపిఎస్ నామెన్క్లేచర్ ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది. సో ఇది కూడా మనకి ఏంటంటే చైన్ ఐసోమరిజం కిందకి వస్తుంది ఓకేనా, చైన్ ఐసోమరిజం వస్తుంది ఓకేనా. నెంబర్ ఆఫ్ కార్బన్ మెయిన్ చైన్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ డిఫరెంట్ ఉండాలంటే ఇక్కడ డిఫరెంట్ లేకపోయినా చూడండి, ఇక్కడ మిథైల్ గ్రూప్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఏమవుతుంది సెకండ్ పొజిషన్లో మిథైల్ ఉంది ఓకేనా, సెకండ్ పొజిషన్లో మిథైల్ ఉంది. ఇక్కడ 2 మిథైల్ ఏంటంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని మనకి 5 ఉన్నాయి కాబట్టి 2 మిథైల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని కాబట్టి పెంటేన్ అంటాం, పెంటేన్ అంటాం. 2 మిథైల్ పెంటేన్ అనేమో దీన్ని అంటాం. దీన్ని మనం ఏమంటాం, 3 మిథైల్ పెంటేన్ అని, 3 మిథైల్ పెంటేన్ అంటాం ఓకేనా, 3 మిథైల్ పెంటేన్ అంటాం. క్లియర్ ఓకే క్లియర్. నెక్స్ట్ దీన్ని మనం ఏమంటాం చూడండి, 2,2 డైమిథైల్ పెంటేన్ అవుతుంది. డైమిథైల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని 4 ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం నాన్న, బ్యూటేన్ అంటాం ఓకేనా. దీంట్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ మెయిన్ చైన్లో డిఫరెంట్గానే ఉంది. అండ్ నెక్స్ట్ దీంట్లో చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో 1 2 3 4 5 ఓకేనా, 5 కార్బన్స్ ఉన్నాయి మెయిన్ చైన్లో, 4 కార్బన్స్ ఉన్నాయి మనకి మెయిన్ చైన్లో, 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి మెయిన్ చైన్లో. అండ్ ఇక్కడ కార్బన్, కార్బన్. దీన్ని మనం ఏమంటాం చెప్పండి, దీన్ని మనం ఏమంటాం, నియో 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి నియో హెగ్జేన్ అంటాం. దీన్ని ఏమంటాం, నియో హెగ్జేన్ అంటాం. ఎందుకంటే చూడండి ఒకటే కార్బన్కి 4 కార్బన్స్ డైరెక్ట్గా అటాచ్ అయ్యేటువంటి ఉన్నాయి. అండ్ దీని ఇంకో పేరుతో ఏమని పిలుస్తాం, 2,2 పొజిషన్లో మనకి ఏముంది, మిథైల్ గ్రూప్స్ అనేటువంటి ఉన్నాయి. సో 2,2 డైమిథైల్, 2,2 డైమిథైల్. నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి మెయిన్ చైన్లో, 1 2 3 4. మనం ఏమంటాం, బ్యూటేన్ అంటాం. ఏమంటాం నాన్న, బ్యూటేన్ అంటాం. కేల్కతం దుకాన్ బంద్. ఇది ఒక టైప్ ఆఫ్ కాంపౌండ్ అయిపోయిందా. నెక్స్ట్ ఓకేనా, జనరల్గా మనకి హెక్సేన్ 5 రకాల కాంపౌండ్స్ అనేటువంటి షో చేస్తుంది. సో 5 రకాల కాంపౌండ్స్ అనేటువంటి ఇక్కడ నేను క్లియర్గా రాశాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. క్లియర్. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, అరే ప్రతిదానికి స్ట్రక్చర్ రాయడం అనేది పెద్ద తలనొప్పి ఓకేనా. మనల్ని కూడా క్వశ్చన్లో ప్రతిదానికి స్ట్రక్చర్ రాయమని అడుగుతాడా, స్ట్రక్చర్ రాయమని అడగడు ఓకేనా. సో అందుకని సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలంటే నేను చెప్తాను ఒక సింపుల్ ట్రిక్ చెప్తున్నా చూడండి ఓకేనా. దిస్ ఇస్ నాట్ అబౌట్ చైన్ ఐసోమర్స్ ఓకేనా. ఇది దేని గురించి చెప్తున్నంటే నంబర్ ఆఫ్ స్ట్రక్చరల్ ఐసోమరిజం గురించి నేను చెప్తున్నాను. నంబర్ ఆఫ్ స్ట్రక్చరల్ ఐసోమరిజం. ఇదిగో ఇదేంటి మనకి మిత్ ఇత్తు ప్రోపర్ బ్యూటేన్ అనేటువంటిది 2 ఏం షో చేస్తుంది మనకి, స్ట్రక్చరల్ ఐసోమరిజంని షో చేస్తుంది. అండ్ ఇదేంటి మనకి పెంటేన్ విల్ షో 3 స్ట్రక్చరల్ ఐసోమరిజం. ఇదిగో హెక్సేన్ 5 స్ట్రక్చరల్ ఐసోమరిజం షో చేస్తుంది, మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. దాని తర్వాత ఇక హెప్టేన్ ఉందా, హెప్టేన్ మనకి 9 స్ట్రక్చరల్ ఐసోమరిజం షో చేస్తుంది. అండ్ ఇది 18 షో చేస్తుంది మనకి. ఇదిగో చూడండి, ఇది 35, ఇది లాస్ట్కి డెకేన్ ఎంత అన్నా మనకి 75 స్ట్రక్చరల్ ఐసోమరిజంని షో చేస్తుంది. అంటే దాంట్లో ఏమైనా ఉండొచ్చు, చైన్ ఉండొచ్చు, పొజిషన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు అలాకెళ్ళి మనం చూద్దాం. ఇప్పుడు 1వ 2వ ఒకదానికొకటి ఏమైతే చెప్పండి, ఇదిగో 1 ఇదిగో 2, ఈ 2 ఒకదానికొకటి ఏమైతే చెప్పండి. దీని మెయిన్ చైన్లో మనకి 5 కార్బన్స్ ఉన్నాయి, దీని మెయిన్ చైన్లో మనకి నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి 1 2 3 4 5 ఉన్నాయా, అచ్చా 5 ఉన్నాయా.
6 ఉండాలి కదా, 1 2 3 4 5 ఇక్కడ ఒకటి 6 రాసుకున్నాను, నేనే మిస్టేక్ చేశాను. 6 దీంట్లో 5 ఉన్నాయి. ఓకేనా, దీంట్లో 5 ఉన్నాయి. దీంట్లో మెయిన్ చైన్లో మనకి 6 ఉంటే దీంట్లో మెయిన్ చైన్లో 5 ఉన్నాయి కాబట్టి ఒకదానికొకటి మనకి ఏమైతే చైన్ ఐసోమర్స్ అయితే. ఆమె రైట్ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే నెక్స్ట్ 2 అండ్ 3ని గమనించినట్టయితే రెండోది మూడోది చూసుకున్నట్టయితే దీంట్లో మెయిన్ చైన్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ దీంట్లో మనకు 3 ఉన్నాయి, 4 5 ఉన్నాయి. ఓకేనా, దీంట్లో కూడా 5 ఉన్నాయి. కానీ మనం ఇంకోటి గమనించినట్టయితే ఓకేనా, ఇప్పుడు ఈ రెండు ఒకదానికొకటి చైన్ ఐసోమర్స్ అయితే అవ్వవు. ఈ రెండు ఒకదానికొకటి చైన్ ఐసోమర్స్ అవ్వవు. ఇది చైన్ ఐసోమర్స్ అవుతుంది. ఇది ఎందుకంటే దీంట్లో 6 ఉన్నాయి, దీంట్లో 5 ఉన్నాయి. బట్ ఇది ఈ రెండు ఒకదానికొకటి చైన్ ఐసోమర్స్ అవ్వవు. ఎందుకంటే రెండిట్లో మనకి ఏమున్నాయి, నెంబర్ ఆఫ్ కార్బన్స్ 5 ఉన్నాయి. ఓకేనా, 5 ఉన్నాయి. మనం దీనికి ఇవన్నీ చైన్ ఐసోమర్స్ అయితే అని చెప్పుకుంటున్నాం కానీ దీనికి ఇది అవుతుంది, దీనికి ఇది అవుతుంది అని మనం అట్లా చెప్పుకోవట్లేదు. ఓకేనా, మనం అన్ని కూడా దీంతోనే కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నా చూడండి, కన్ఫ్యూజ్ అనేటువంటి అవ్వకండి. ఓకేనా, దీనికి ఇది చైన్ ఐసోమర్, దీనికి ఇది చైన్ ఐసోమర్, దీనికి ఇది చైన్ ఐసోమర్, దీనికి ఇది చైన్ ఐసోమర్. ప్రతిదాని దీంతో దేని కంపేర్ చేసుకుని అది చైన్ ఐసోమరిజం అవుతుంది. ఎందుకంటే దీంట్లో 6 ఉన్నాయి, దీంట్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ ప్రతి దాంట్లో తగ్గించుకుంటూ వస్తున్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ కార్బన్స్ ప్రతి దాంట్లో తక్కువ ఉంటాయి కాబట్టి. ఓకేనా, దీనికి ఇవన్నీ కూడా చైన్ ఐసోమర్స్. అందుకే ఇవన్నీ 5 అని మనం చెప్పుకున్నాం. ఓకేనా, ఎగ్జామ్ 5 షో చేస్తుందని ఇందుకే మనం చెప్పుకున్నాం. కానీ ఈ రెండు ఒకదానికి ఒకటి చూడండి, దీంట్లో సబ్స్టిట్యూయెంట్ పొజిషన్ మనకి ఎక్కడుంది మనకి సెకండ్ కార్బన్ దగ్గర ఉంది. దీంట్లో సబ్స్టిట్యూయెంట్ పొజిషన్ ఎక్కడుంది మనకి నెంబరింగ్ ఇచ్చినట్టయితే థర్డ్ పొజిషన్లో వస్తుంది. కరెక్ట్ నెంబరింగ్ ఇవ్వాలి మళ్ళీ ఐయుపిఎస్ నామెన్క్లేచర్ ప్రకారం. ఇది సెకండ్ పొజిషన్లో, ఇది థర్డ్ పొజిషన్లో. సో సబ్స్టిట్యూయెంట్ యొక్క పొజిషన్లో కనుక మనకు చేంజ్ ఉన్నట్టయితే అది సబ్స్టిట్యూయెంట్ కావచ్చు, డబుల్ బాండ్ కావచ్చు, ట్రిపుల్ బాండ్ కావచ్చు, ఫంక్షనల్ గ్రూప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. Either it may be a substituent, either it may be a double bond or triple bond, either it may be a functional group. మనకు దాంట్లో తేడా ఉన్నట్టయితే దాన్ని మనం పొజిషన్ ఐసోమరిజం అంటాం. ఎందుకంటే పొజిషన్లో తేడా ఉంది. ఓకేనా, సో బోత్ ఆర్ వాట్ పొజిషనల్ ఐసోమరిజం. ఓకేనా, అది చెప్పుకోకముందే మనకు సంబంధించినటువంటి ఆన్సర్ అనేటువంటిది వచ్చేసింది, మనం చేసేసినాం. నెక్స్ట్ 1 and 3ని గమనించినట్టు చూడండి. 1 and 3 కళ్ళు మూసుకొని మనం ఏం చెప్పాలి, దీని మెయిన్ చైన్లో మనకి 6 ఉన్నాయి, దీని మెయిన్ చైన్లో మనకి 5 ఉన్నాయి. సో మనం ఏమని చెప్పచ్చు, చైన్ ఐసోమర్స్ అని చెప్పచ్చు. ఒకదానికొకటి ఏమైతే చైన్ ఐసోమర్స్ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ 2 and 4 గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 2 and 4 చూడండి, దీని మెయిన్ చైన్లో మనకి నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, మనకి 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి. ఓకేనా, దీని మెయిన్ చైన్లో మనకి 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. ఒకదానికొకటి చైన్ ఐసోమర్స్ అని చెప్పచ్చు కదా. ఎస్, వీ కెన్ సే బోత్ ఆర్ చైన్ ఐసోమర్స్. ఓకేనా, అండ్ ఇందులో ఒకటే సబ్స్టిట్యూయెంట్ ఉంది, ఇందులో 2 సబ్స్టిట్యూయెంట్స్ అనేటువంటి ఉన్నాయి. ఓకేనా, 2 సబ్స్టిట్యూయెంట్స్ అనేటువంటి ఉన్నాయి. ఓకేనా, ఇందులో మిథైల్ పొజిషన్ మనం కంపేర్ చేయలేము, ఎందుకంటే ఇందులో 1 ఉన్నాయి, ఇందులో 2 ఉన్నాయి. ఓకేనా, మొత్తానికి ఇవైతే చైన్ ఐసోమర్స్ అనేది అయితే తెలిసింది కదా. ఎస్, కంపారిజన్ మీకు తెలిసింది మై డియర్ లవ్లీ స్టూడెంట్స్. ఓకే, చిల్, లెట్ us టాక్ అబౌట్ నెక్స్ట్ వన్. ఓకేనా, ఇది ఆల్రెడీ చెప్పేసుకున్నాం. మనకి డైరెక్ట్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే విల్ ఆస్క్ C7 and H డబల్ చేసి 2 కలిపితే ఎంత అవుతుందా, 14 + 2 ఎంత, 16. ఇప్పుడు మనకి హెప్టేన్ ఉంది. హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ కెన్ షో బై దిస్ హెప్టేన్. ఓకేనా, క్వశ్చన్ మీకు అర్థమైంది కదా. హౌ మెనీ స్ట్రక్చరల్ ఐసోమరిజమ్స్ ఆర్ కెన్ షోన్ బై దిస్ హెప్టేన్ అని మాట్లాడుకున్నట్టయితే కళ్ళు మూసుకొని మనం ఏం ఆన్సర్ పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉన్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ 2 కావచ్చు, 3 కావచ్చు, 5 కావచ్చు, లేదంటే మనకి ఎన్ని కావచ్చు నానా, 9 కూడా కావచ్చు. ఓకేనా, ఇప్పుడు అన్నిట్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటిది, కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేయచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి 9 ఉన్నాయి కాబట్టి. సో ఆప్షన్ డి అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్. క్లియర్, సింపుల్. డైరెక్ట్గా ఇలా క్వశ్చన్స్ అనేటువంటి అడగచ్చు. సో యూ హ్యావ్ టు రిమెంబర్, ఎంసెట్లో ఇలాంటి క్వశ్చన్ చూడాలని చెప్తాం, ఈజీగా అడుగుతాడు ఎంసెట్లో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు హెప్టేన్లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ చైన్ ఐసోమరిజమ్స్ ఉన్నాయో చూడండి. ఈ స్ట్రక్చర్స్ అని ఒకసారి చూడండి అన్న, కాన్స్టెంట్గా వినండి. ప్రతి దాని యొక్క ఐయుపిఎస్ నేమ్ కూడా ఒక్కొక్కసారి గమనించాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తే గమనించండి. నంబర్ ఆఫ్ చైన్, దీన్ని మనం ఏమంటాం, ఎన్ హెప్టేన్ అంటాం. క్లియర్, ఎన్ హెప్టేన్ అంటాం. దీన్ని మనం ఏమంటాం చెప్పండి, ఐసో హెప్టేన్ అంటాం. ఆమె రైట్, ఐసో హెప్టేన్ అంటాం. క్లియర్, ఎందుకంటే చూడండి ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంటుంది, ఇక్కడ మిథైల్ గ్రూప్ అనేటువంటిది ఉంటుంది, ఐసో హెప్టేన్ అంటాం. ఇది ఎన్ హెప్టేన్. ఇదేంటి మనకు చెప్పండి, 3
మిథైల్ 3 మిథైల్, దీన్ని మనం ఏంటంటే 2 మిథైల్ హెక్సేన్ అంటాం, 2 మిథైల్ హెక్సేన్, 3 మిథైల్ హెక్సేన్ అండ్ 2,3 డైమిథైల్. నంబర్ ఆఫ్ కార్బన్స్ ఏంటంటే మనకి 5 ఉన్నాయి కాబట్టి ఏమంటాం మనం పెంటేన్ అంటాం, 2,3 డైమిథైల్ పెంటేన్ అంటాం. దీంట్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ డిఫరెంట్, దీంట్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్, దీంట్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ సేమే. బట్ ఇవి రెండు ఒకదానికొకటి చైన్ ఐసోమరిజం కాకపోవచ్చు, బట్ ఇవి రెండు దీనికి చైన్ ఐసోమరిజం, అందుకని ఇక్కడ అన్ని రాస్తున్నాం మనం. ఓకేనా, దీంట్లో నెంబర్ ఆఫ్ చైన్లో మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, మనకి 5 కార్బన్స్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఓకేనా, ఈవెంట్లీ 2,2 ఇదేంత మనకు చూడండి, దీంట్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని మనకి మెయిన్ చైన్లో 3 + 2 ఎంత, 5 ఉన్నాయి. బట్ ఇక్కడ చూడండి 2, 4th పొజిషన్లో 1, 2, 3, 4 2, 4th పొజిషన్లో మనకి మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ 2, 3 పొజిషన్లో ఉన్నాయి. ఓకేనా, బోత్ ఆర్ డిఫరెంట్, బోత్ ఆర్ నాట్ సేమ్, బోత్ ఆర్ నాట్ సేమ్. లెట్ us assume this is 1, this is 2, this is 3, this is 4, this is 5, this is 6, this is 7, this is 7 heptane 7 and this is what 8, 7 and 8. ఒక్క నిమిషం, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ ఇంకొకటి ఎక్కడ ఉంది నేను చూపిస్తాను. ఓకేనా, డోంట్ వరీ, నేను చెప్తాను, అది కూడా రాసుకునేరు. ఓకే, యా ఓకే ఓకే. ఒకసారి చూడండి 2, 4th పొజిషన్ ఉంది అండ్ ఇక్కడ చూడండి మనకి 3 ఇథైల్ ఉంది. చూడండి ఇదేంటిది 3 ఇథైల్. థర్డ్ పొజిషన్లో మనకి ఏముంది, ఇథైల్ గ్రూప్ ఉంది, మిత్, ఇత్తు, ప్రోపు, బ్యూటు, పెంట్. 3 ఇథైల్ మనకి ఏమని చెప్పచ్చు, పెంటేన్ అని చెప్పచ్చు. దీంట్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ కూడా మనకి ఎన్ని ఉన్నాయి, మనకి మెయిన్ చైన్లో 5 ఉన్నాయి. అండ్ దీంట్లో చూడండి 1, 2, 3, 4, 5 ఉన్నాయి, 5 కార్బన్స్ అనేటువంటి మనకు ఉన్నాయి. ఓకేనా, అండ్ ఇక్కడ దీన్ని మనం ఏమంటాం, ఇక్కడ మనకి 2, 2 పొజిషన్లో మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, దీన్ని మనం ఏమంటాం నియో, మిత్, ఇత్తు, ప్రోపు, బ్యూటు, పెంట్, హెక్స్, హెప్ట్. ఓకేనా, నియో హెప్టేన్ అని చెప్పచ్చు, నియో హెప్టేన్ అని చెప్పచ్చు. ఓకేనా, సో ఇది సంథింగ్ డిఫరెంట్ అండ్ ఇది కూడా సంథింగ్ డిఫరెంట్. ఈ స్ట్రక్చర్స్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ రిమెంబర్ హెప్టేన్ మనకి ఎన్ని 8. ఓకేనా, సారీ ఇదెంత 8 చైన్ ఐసోమరిజం షో చేస్తుంది. ఓకేనా, 9 అని చెప్పాను, 9 స్ట్రక్చరల్ ఐసోమరిజం షో చేస్తుంది. ఓకేనా, ఇవి 8. ఓకేనా, 8 చైన్ ఐసోమర్స్ని మనకి షో అనేటువంటి చేస్తుంది. ఓకేనా, 8 చైన్ ఐసోమరిజం షో చేస్తుంది. ఓకేనా, ఇంతకుముందు షో చేసిన ఇదేంటి, ఇవన్నీ స్ట్రక్చరల్ ఐసోమరిజమ్స్. దాంట్లో టాటామెరిజం రావచ్చు, మెటామెరిజం రావచ్చు, అన్ని రకాలు రావచ్చు. ఓకేనా, అండ్ ఇందులో చూసుకున్నట్టే చూడండి, ఓన్లీ చైన్ ఐసోమర్స్ మాత్రమే 8 మనకు షో అనేటువంటి చేస్తుంది. ఇది చూడండి మనకి ఇదేమవుతుంది, మనకి సెకండ్ పొజిషన్లో మనకి ఏముంది, మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, 2 మిథైల్స్. అండ్ థర్డ్ పొజిషన్లో కూడా మనకి ఏముంది, మిథైల్. సో 2, 3, ట్రై మిథైల్. నెంబర్ ఆఫ్ చైన్స్ మనకు 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం బ్యూటేన్. 2, 3, ట్రై మిథైల్ అండ్ మిత్, ఇత్తు, ప్రోపు, బ్యూటేన్. క్లియర్, ఐయుపిఎస్ నామెన్క్లేచర్ కూడా మనకు డిఫరెన్స్ వస్తుంది, ప్రతి దాని యొక్క ఐయుపిఎస్ నామెన్క్లేచర్ డిఫరెన్స్ వస్తుంది. కాన్సన్ట్రేట్గా వినండి. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్, ఎక్కడ దొరకదు మీకు. ఓకేనా, ఎక్కడ దొరకదు మీకు. సో ఇదేంటిది, థర్డ్ పొజిషన్లో మిథైల్ అనేటువంటి ఉంది. ఇప్పుడు నేను అడుగుతాను, ఇప్పుడు 1, 2 ఒకదానికొకటి ఏమైతాయి చెప్పండి, ఆబ్వియస్లీ చైన్ ఐసోమర్స్. అదే నేను ఇప్పుడు రెండోది మూడోది ఒకదానికి ఏమవుతుందని ఏమని చెప్తారు, ఇగో దీని పొజిషన్ సెకండ్ పొజిషన్లో ఉంది. ఓకేనా, దీని పొజిషన్ థర్డ్ పొజిషన్లో ఉంది. ఓకేనా, ఇది సెకండ్ పొజిషన్లో ఉంది, థర్డ్ పొజిషన్లో ఉంది. ఒకదానికొకటి ఏమవుతాయి మనకి పొజిషనల్ ఐసోమర్స్ అయితే. అండ్ దీంట్లో కూడా చూడండి, దీంట్లో నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు ఈ రెండు చూడండి, దీస్ 2 ఆర్ వాట్ నా పొజిషనల్ ఐసోమరిజం. బికాస్ దీంట్లో 2, 3 పొజిషన్లో మనకి మిథైల్ గ్రూప్ ఉంది, దీంట్లో 2, 4 పొజిషన్లో మనకి మిథైల్ గ్రూప్ ఉంది. దేర్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పొజిషన్ ఆఫ్ ది వాట్ నానా సబ్స్టిట్యూయెంట్. దాట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, దాట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ నానా పొజిషనల్ ఐసోమరిజం. పొజిషనల్ ఐసోమర్స్, పొజిషనల్. ఓకేనా, positional isomers, and these are also called as what nana positional isomers. In this way we can identify very simply. And all look at here, number of carbons 1, 2, 3, 4, 5. okay na 5 ఇందులో 5 కార్బన్స్ ఏ ఉన్నాయి. అండ్ దీంట్లో చూడండి 1, 2, 3, 4, 5 ఇందులో ఎక్కువ ఉన్నాయి. 1, 2, 3, 4, 5. ఓకే, లెట్ us forget. మీకైతే అర్థమైంది కదా, క్లియర్ కట్గా అర్థమైందా? ఓకే, సో ఇప్పటికి మనం అయిపోవడం అనేటువంటి జరిగింది ఇక్కడ కొంచెం. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ నెక్స్ట్ వన్, వాట్ ఈస్ టైమ్ నౌ 17:50. ఓకే, నెక్స్ట్ రండి, హౌ మెనీ నంబర్ ఆఫ్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఆర్ పాసిబుల్ ఫర్ ఇదిగో దిస్ కాంపౌండ్ C4H9 అయోడిన్. దీన్ని మనం ఏమంటాం, బ్యూటైల్ అయోడైడ్ అంటాం.
ఎందుకు? బ్యూటేన్ నుంచి వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ బ్యూటేన్? C4H10 ఈజ్ ద ఫార్ములా ఆఫ్ బ్యూటేన్. బ్యూటేన్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేసినట్టయితే C4H9, దీన్ని మనం బ్యూటైల్ అంటాం. బ్యూటైల్ తీసేసి ఒక హైడ్రోజన్ తీసేసి దాని ప్లేస్లో ఐడిన్ యాడ్ చేశాడు కాబట్టి దీన్ని మనం బ్యూటైల్ అయోడైడ్ అంటాం. సో హియర్ వీ హ్యావ్ టు టెల్ వాట్ ఆర్ ద ఐసోమర్స్ ఫర్ దిస్ బ్యూటైల్ వాట్ నాన్న అయోడిన్. హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ మనం అడిగిన అనుకోండి, ఇవి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ స్ట్రక్చరల్ ఐసోమరిజమ్స్ పాసిబుల్ అయితే అంటే మనం ఏం చెప్తాం చెప్పండి? ఈ పలానా కంపౌండ్కి ఓకేనా అయోడిన్ అనేటువంటిది ఏంటన్నా అకార్డింగ్ టు IUPAC అది సబ్స్టిట్యూయెంట్ అనుకుంటుంది. ఇక్కడ మనకు ఉన్న ఫంక్షనల్ గ్రూప్ ఏంటిది? ఆల్కేన్. ఆల్కేన్లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఏంటి స్ట్రక్చరల్ ఐసోమరిజమ్స్ ఉంటాయని మనకు క్వశ్చన్ అడిగింది అనుకోండి, ఓకేనా. నన్ను అడిగితే నేను కళ్ళు మూసుకొని 4 అని చెప్తాను. సార్ హౌ డిడ్ యూ టెల్? ఎలా చెప్పారు సార్ మీరు? ఓకేనా, ఎలా చెప్పారు సార్ దీనికి ఆన్సర్ అంటే చెప్తాను, కాన్సన్ట్రేట్గా వినండి. వెరీ ఇంపార్టెంట్ చెప్పచ్చు, ఓకేనా. వెరీ ఇంపార్టెంట్, వీ కెన్ టెల్ ఈజీలీ, వెరీ ఈజీగా మనం చెప్పచ్చు, ఓకేనా. సారీ నేను ఎంత చెప్పాను యాక్చువల్గా? ఎస్ ఓకేనా. ఓకే 1 2 3 C4H10 ఎస్ ఓకేనా. 4 అని చెప్పాను కదా, ఎస్ కరెక్టే. ఓకే 4 అని చెప్పాను కదా, కరెక్టే. సో ఇక్కడ ఏంటంటే చూడండి అన్న, కాన్సెప్ట్గా వినండి. మనకి ఆల్కైల్ గ్రూప్ ఉందా? ఎలా వస్తుంది? ఆల్కేన్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే ఆల్కైల్ గ్రూప్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆల్కైల్ గ్రూప్లో మనం ఏం చేస్తున్నాం? ఓకేనా, ఇక్కడ హైడ్రోజన్ రిమూవ్ చేసి అయోడిన్ అటాచ్ చేస్తున్నాం అంతే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాటికి మన ఆన్సర్ తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో ఐసోమరిజం ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్. ఆల్కేన్స్ కాదు, ఆల్కైల్ గ్రూప్స్ యొక్క IUPAC నామెన్క్లేచర్ తెలిసిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది మనకి ఏంటిది? బ్యూటైల్ మనకి ఎన్ని స్ట్రక్చరల్ ఐసోమర్స్ని షో చేస్తుందో మనకి తెలిసినట్టయితే వీ కెన్ ఈజీలీ టెల్ బ్యూటైల్ అయోడైడ్ ఎన్ని స్ట్రక్చరల్ ఐసోమర్స్ అని షో చేస్తుంది. లేదు అయోడిన్ తీసేసి ఫ్లోరిన్ పెట్టేసి, ఫ్లోరిన్ కాదు తీసేసి మీరు ఆల్కహాల్ పెట్టేసేయండి. బ్యూటైల్ ఆల్కహాల్ మనకి ఎన్ని ఐసోమర్స్ని షో చేస్తుందంటే మనకి ఎలా తెలుస్తుంది? ఫస్ట్ బ్యూటైల్ మనకి ఎన్ని స్ట్రక్చరల్ ఐసోమర్స్ని షో చేస్తుందో మనకి తెలియాలి. ఆర్ యూ రెడీ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్? కింద కామెంట్ బాక్స్లో ఫటాఫట్ మెసేజ్ పెట్టండి. ఆర్ యూ రెడీ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్? ప్రీమియంలో చూసేటువంటి స్టూడెంట్స్ అండ్ నార్మల్గా చూసేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా కాన్సన్ట్రేట్గా వినండి. ఓకే, సో లెట్ us learn about isomerism of alkyl group. And for example, if I talk about CH4 ఏంటి? మనకు మీథేన్ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసినట్టయితే మనకి మిథైల్ గ్రూప్ అనేటువంటిది వస్తుంది. వెరీ సింపుల్. మిథైల్ మనకి ఏమన్నా ఐసోమరిజంని షో చేస్తుందా? లేదు, బికాస్ దెర్ ఇస్ ఓన్లీ వన్ కార్బన్, ఒకటే కార్బన్ ఉంది కాబట్టి ఇది మనకి షో చెయ్యదు. ఓకేనా, షో అనేటువంటి చేయదు. అదే మనం ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి, ఇథైల్ ఇది షో చేస్తుందంటే ఇట్ విల్ నాట్ షో. ఓకేనా, ఇది కూడా మనకి షో అనేటువంటిది చేయదు. సో బోత్, ఎందుకంటే మీరు ఎలాగైనా రిమూవ్ చేయండి, కాంపౌండ్ నేమ్ అనేటువంటి IUPAC నేమ్ అనేటువంటి సేమ్ వస్తుంది. ఓకే, ఇంత ముందు లాగానే. బట్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, మనకి ఇక్కడ ప్రొపైల్ అనేటువంటి షో చేస్తుంది. మనకి ప్రోపేన్ స్ట్రక్చరల్ ఐసోమరిజం షో షో అనేటువంటి చేయదు. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇట్ విల్ నాట్ షో చైన్ ఐసోమర్స్ ఆల్సో, బట్ ఇట్ విల్ షో. ప్రొపైల్ విల్ షో. ఎలా అంటే చెప్తాను చూడండి. ఫస్ట్ నేను ప్రొపేన్ నుంచి ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేస్తున్నాను, నాకేమొస్తుంది? ప్రొపైల్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? CH3 CH2 CH2. ఓకేనా, CH3 CH2 CH2, C3H7 ఉంది కదా, CH3 అండ్ CH3 ఇది ఏంటంటే మనకి ప్రొపేన్ నుంచి ఒక హైడ్రోజన్ని మనం రిమూవ్ చేసినట్టయితే, చలో నేను ఇక్కడ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ CH2 అయింది, ఇక్కడ CH3 ఉంది. ఓకేనా, ఇక్కడ నేను హైడ్రోజన్ 4 రిమూవ్ చేశాను, దీన్ని మనం ఏమంటాం? ప్రొపైల్ అంటాం. ఓకేనా, దిస్ ఇస్ వన్ ఐసోమర్. అండ్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, ఫస్ట్ ఇక్కడ నుంచి రిమూవ్ చేసిన కదా హైడ్రోజన్, నేను ఇప్పుడు ఇక్కడ నుంచి హైడ్రోజన్ రిమూవ్ చేస్తున్నాను. నౌ ఐ ఆమ్ గోయింగ్ టు రిమూవ్ ద హైడ్రోజన్ ఫ్రమ్ హియర్. నేను ఇక్కడ నుంచి హైడ్రోజన్ని రిమూవ్ చేస్తున్నాను. సో సెకండ్ కార్బన్ దగ్గర నుంచి నేను హైడ్రోజన్ రిమూవ్ చేస్తే ఇక్కడ నాకు ఏం కాంపౌండ్ ఫామ్ అని చెప్పండి? ఐసోప్రొపైల్. దిస్ ఇస్ నాట్ ఐసోప్రోపేన్, దిస్ ఇస్ ఐసోప్రొపైల్. ఓకేనా, ఎందుకంటే నేను ప్రొపైల్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తున్నాను. ఇక్కడ మనకి ఏంటిది? మనకు ఇక్కడ ఏంటంటే మనకు
ఇదేంటి ఐసో అంటే మీరు ప్రొపైల్ నుంచి ఫామ్ అయింది కాబట్టి ఇది ఐసో ప్రొపైల్, వెరీ సింపుల్. ఓకే, ఇది ఏమవుతుంది మనకి ఐసో ప్రొపైల్ అనేటువంటి అవుతుంది. ఎందుకంటే చూడండి దీనికి ఇక్కడో మిథైల్ గ్రూప్ ఉంది, ఇక్కడో మిథైల్ గ్రూప్ ఉందా లేదా మిథైల్ గ్రూప్ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, ఉందా లేదా? ఎస్, దేర్ ఆర్ 2 మిథైల్ గ్రూప్స్. దట్ మీన్స్ వాట్ అన్న ఐసో ప్రొపైల్, వెరీ సింపుల్. ఓకేనా? సో దాట్స్ వై దిస్ propyl can show 2 isomers. Propyl ఎన్ని isomers షో చేస్తుంది? 2 isomers షో చేస్తుంది. If I talk about CH3 and CH2Cl, that means what అంటే మిత్ ఇత్. నెక్స్ట్ ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CH ఉంది అనుకుందాం, ఓకే, CH2 అండ్ ఇక్కడ CH ఉంది అనుకుందాం. ఒక్క నిమిషం, ఐ విల్ టెల్. అరే కిదర్ హే రైజర్, గివ్ మీ 1 second. Give me 1 second. Now I will ask one beautiful question. Now you have to tell me the correct answer. CH3, CH2 and CH2. ఇక్కడ నేను హైడ్రోజన్ రిమూవ్ చేసిన తర్వాత ఐఎమ్ యాడింగ్ హియర్ Cl గ్రూప్. ఇప్పుడు ఇదేంటన్నా మిత్ ఇత్తు ప్రొపైల్ క్లోరైడ్. ఓకేనా? ప్రొపైల్ క్లోరైడ్ లేదంటే 1 ప్రొపైల్ క్లోరైడ్ అనేటువంటిది ఎన్ని ఓకేనా, ఎన్ని మనకి స్ట్రక్చరల్ ఐసోమరిజం షో చేసింది చెప్పండి. ఇట్ విల్ షో 2. ఒకటేంటంటే మనకి మిత్ ఇత్తు ప్రోప్, ఓకేనా, ఒకటేంటి ప్రొపైల్ క్లోరైడ్, 1 is ప్రొపైల్ క్లోరైడ్ అండ్ అనదర్ వన్ ఈస్ వాట్ అన్న ఐసో ప్రొపైల్ క్లోరైడ్. ఓకేనా? ఇట్ విల్ షో 2 different types of structural isomers. One is propyl chloride, another one is isopropyl chloride. అండ్ నేను ఏం చేస్తున్నంటే CH3 CH అండ్ ఇక్కడ CH3 ఉంది కదా, ఇక్కడ నేను క్లోరిన్ యాడ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఐసోప్రొపైల్ క్లోరైడ్ అండ్ ఇదేంటన్నా ప్రొపైల్ క్లోరైడ్. కేల్కతం దుకాన్ బంద్. సో ఇన్ దిస్ వే వీ కెన్ టెల్. ఓకేనా? వెరీ సింపుల్. అండ్ హియర్ ఐ కెన్ ఆల్సో పుట్ హియర్ ఆల్కహాల్ ఆల్సో. Here I can also put iodine also. Here I can also put whatever I want to put, I can put. Okay? సో అప్పుడు మనకి ఏమవుతుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ అనేటువంటి మనకు ఫామ్ అవుతాయి. సో వాటిలో స్ట్రక్చరల్ ఐసోమరిజం అనేటువంటి మనం క్లియర్గా చెప్పచ్చు. ఓకేనా? ఇక్కడ ఆల్కహాల్ నేను పెట్టాను అనుకోండి, ఏమవుతుంది, మిత్ ఇత్తు ప్రోపు. సో ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అవుతుంది. OHని పెట్టాను అనుకోండి, ఇక్కడ నేను OHని పెడితే ఏంటి, మిత్ ఇత్తు ప్రోపు, ప్రొపైల్ ఆల్కహాల్ అవుతుంది. క్లియర్? ఓకే, దట్స్ ద వెరీ సింపుల్ థింగ్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే CH3 CH2 CH3 is nothing but what అన్న C4H10. that means what అన్న C4H10 అంటే ఏంటన్నా మనకి మిత్ ఇత్తు ప్రోపు ప్రోపేన్ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తున్నాను, నాకు ఏం ఫామ్ అవుతుంది, C4H9 అనేటువంటిది ఉంటుంది. C4H9 అంటే ఏంటన్నా మనకి ఇదేంటిది బ్యూటైల్. ఓకేనా? సారీ, ఏంటన్నా బ్యూటైల్. సో ఇదేంటిదన్నా బ్యూటైల్. సో ఇది ఒక ఐసోమర్ అవుతుంది. ఓకేనా? నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇదిగో నేను ఇక్కడ నుంచి హైడ్రోజన్ రిమూవ్ చేస్తున్నాను. ఓకే, నేను ఇక్కడ నుంచి హైడ్రోజన్ రిమూవ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఇదేమవుతుంది మీకు, ఇదేమవుతుంది చెప్పండి, ఐసో మిత్ ఇత్తు ప్రోపు ఐసో బ్యూటైల్ అనేటువంటిది అవుతుంది. ఆమె రైట్ ఆర్ రాంగ్ మై డియర్ స్టూడెంట్స్? ఐసో బ్యూటైల్ అనేటువంటిది అవుతుంది. ఇక్కడే అందరూ పప్పులో కాలేస్తారు. ఇక్కడ చూడండి, ఈ కార్బన్ దగ్గర ఇటు మిథైల్ గ్రూప్ ఉందా? లేదు. పోనీ ఇంకేదైనా కార్బన్ దగ్గర ఉందా 2 మిథైల్ గ్రూప్స్ అనేటువంటివి? లేవు. సో దీన్ని మనం ఐసో గ్రూప్ అనం. ఐసో గ్రూప్ ఈస్ నథింగ్ బట్ మనకి ఖచ్చితంగా కార్బన్ దగ్గర 2 మిథైల్ గ్రూప్స్ అనేటువంటివి ఉండాలి. దేర్ ఇస్ నో మిథైల్ గ్రూప్స్. నేను ఆల్రెడీ IUPAC నామెన్క్లేచర్లో చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ నాట్ ఐసో గ్రూప్, దిస్ ఇస్ సెకండరీ. ఓకేనా? దీన్ని మనం మిత్ ఇత్తు ప్రోపు సెకండరీ బ్యూటైల్ అంటాం. సో సెకండరీ బ్యూటైల్ అంటాం. క్లియర్? దట్ ఈస్ బ్యూటైల్. Okay, now that is normal butyl, that means N-butyl, and this is what? Secondary butyl. Both are not same, both are different. Clear? And next దీని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే చూడండి, CH3 CH2 CH3 ఇది ఎలా ఫామ్ అయిందని చాలా మంది అనుకుంటారు కదా. ఓకే, మీకు ఐసోబ్యూటేన్ తెలుసు కదా. దిస్ ఇస్ ఐసోబ్యూటేన్. చూడండి మనకి మిథైల్ గ్రూప్స్ అనేటువంటి ఉన్నాయి ఒక కార్బన్ దగ్గర. ఓకే, ఇదేంటి మనకి ఐసోబ్యూటేన్ అవుతుంది. ఓకే, ఐసోబ్యూటేన్ అవుతుంది. దీన్ని మనం 3 డిగ్రీ బ్యూటేన్ కూడా అంటాం ఇక్కడ. ఓకేనా? యాక్చువల్గా ఇది ఐసోబ్యూటేన్, దీన్ని 3 డిగ్రీ. ఇక్కడ ఐసోబ్యూటేన్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే మనకి ఐసోబ్యూటైల్ అనేటువంటి ఫామ్ అయింది. ఓకేనా? ఐసోబ్యూటైల్ అనేటువంటి ఫామ్ అవుతుంది. నేను ఇక్కడ నుంచి హైడ్రోజన్ రిమూవ్ చేశాను, లేదంటే నేను ఇక్కడ నుంచి కూడా హైడ్రోజన్ రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి అయినా రిమూవ్ చేయొచ్చు, ఇక్కడ నుంచి అయినా రిమూవ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ నుంచి అయినా కూడా నేను రిమూవ్ అనేటువంటి చేయొచ్చు. ఇక్కడ ఈ కార్బన్ దగ్గర చూడండి 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి రెండు. ఓకేనా? 1 2. ఓకేనా? 2 మిథైల్ గ్రూప్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఇలా ఉన్నట్టు దీన్ని మనం ఏమంటాం, మనం ఐసోబ్యూటైల్ అంటాం. ఇదే కార్బన్ దగ్గర ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా? ఈ కార్బన్ దగ్గర ఉన్నా కూడా చెల్లుతుంది. ఓకేనా? ఎందుకంటే ఇది సెకండ్ వన్. ఓకేనా? సెకండ్ కార్బన్ 1 2 సెకండ్ కార్బన్. ఓకేనా? ఐసో ఏమంటాం, బ్యూటైల్ అని అంటాం. ఓకేనా?
ఐసోబ్యూటైల్ అంటే సెకండ్ కార్బన్ దగ్గర మనకి ఏమి ఉండాలి 2 మిథైల్ గ్రూప్స్ అనేటువంటి ఉండాలి. సో ఇక్కడ కూడా సెకండ్ కార్బన్ దగ్గర 2 ఏమున్నాయన్నా, ఇక్కడ సెకండ్ కార్బన్ దగ్గర 2 మిథైల్ గ్రూప్స్ అనేటువంటి లేవు. ఓకేనా, ఇక్కడ సెకండ్ కార్బన్ దగ్గర చూడండి 1 2, లేదంటే ఇటు నుంచి కౌంట్ చేయి 1 2, సెకండ్ కార్బన్ దగ్గర మనకి 2 మిథైల్ గ్రూప్స్ అనేటువంటి ఉన్నాయి. ఓకే ఓకే, అట్లుంటేనే మనం ఐసో అంటాం. అండ్ ఇక్కడ చూడండి, ఓకేనా, ఇక్కడ చూడండి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నట్టే నేను నియో బ్యూటేన్ దగ్గర నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే నియో బ్యూటైల్ అనేటువంటి ఫామ్ అవుతుంది. సో దిస్ ఇస్ వాట్ నియో బ్యూటైల్. ఓకేనా, నియో బ్యూటైల్, బట్ దిస్ ఇస్ నాట్ కాల్డ్ ఎస్ ఎ నియో బ్యూటైల్ యాక్చువల్లీ. ఓకేనా, ఓకే, నియో కార్బన్ నుంచి అని చెప్తాను. యాక్చువల్లీ నియో కార్బన్ నుంచి తీసేయచ్చు. నియో కార్బన్ అంటే హైడ్రోజన్ ఉండాలి. ఓకే, నియో కార్బన్ కాదు. ఓకేనా, నియో కార్బన్ కాదు అంటే టెర్షియరీ. ఓకేనా, 3 డిగ్రీ బ్యూటైల్ బ్యూటేన్ నుంచి. ఓకేనా, బ్యూటేన్ నుంచి. ఓకేనా, ఒక్క నిమిషం ఆగు, మిత్ ఇత్తు పోపు బ్యూట్. ఓకేనా, 3 డిగ్రీ టెర్షియరీ బ్యూటేన్ నుంచి నేను ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసినట్టయితే టెర్షియరీ బ్యూటైల్ ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ నాట్ నియో, దిస్ ఇస్ టెర్షియరీ బ్యూటైల్. ఎలా చెప్తున్నామంటే నియో ఈజ్ నథింగ్ బట్ మనకు ఖచ్చితంగా 4 కార్బన్స్తోని ఈ కార్బన్ అనేటువంటిది అటాచ్ అయి ఉండాలి. ఓకేనా, ఏదో ఒక కార్బన్ 4 కార్బన్స్తో అటాచ్ అయి ఉండాలి. ఇక్కడ ఒకటే కార్బన్, ఇక్కడ మధ్యలో ఒక కార్బన్ ఉంది, ఇది 3 కార్బన్స్తో అటాచ్ ఉంది. ఓకేనా, ఈ కార్బన్ ఒకటే కార్బన్తో, ఈ కార్బన్ ఒకటే కార్బన్తో, ఈ కార్బన్ ఒకటే కార్బన్తో. సో 3 కార్బన్స్తో అటాచ్ ఉంది కాబట్టి దిస్ ఇస్ నాట్ నియో. ఓకేనా, దిస్ ఇస్ నాట్ నియో, దిస్ ఇస్ 3 డిగ్రీ. చాలామంది అంటారు సార్ మరి కార్బన్ దగ్గర 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఇది సెకండ్ కార్బనే, దీన్ని ఎందుకు మనం ఐసో అనమంటే ఇక్కడ 2 కాదు, 2తో పాటు ఇంకో మిథైల్ గ్రూప్ ఉంది, 3 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇలాంటి కండిషన్లో దీన్ని మనం 3 డిగ్రీ అంటాం. దిస్ ఇస్ నాట్ ఐసో, దిస్ ఇస్ 3 డిగ్రీ. మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం 3 డిగ్రీ బ్యూటైల్ అంటాం. బ్యూటైల్ అంటే ఎందుకంటే ఒక హైడ్రోజన్ మనం ఆల్రెడీ రిమూవ్ చేసాం. ఓకేనా, ఒక హైడ్రోజన్ ఆల్రెడీ రిమూవ్ చేసాం. ఓకేనా, యాక్చువల్లీ 3 డిగ్రీ బ్యూటేన్ ఎలా ఉంటుంది, CH3 అండ్ ఇక్కడ CH3 అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఈ హైడ్రోజన్ మనం రిమూవ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఏంటిది 3 డిగ్రీ బ్యూటేన్. ఓకేనా, బ్యూటేన్. సో 3 డిగ్రీ బ్యూటేన్ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసినట్లయితే 3 డిగ్రీ బ్యూటైల్ అనేటువంటి మనకు వస్తుంది. సో నౌ యూ హ్యావ్ టు టెల్ మీ హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్ట్రక్చరల్ ఐసోమరిజం కెన్ బి షోన్ బై దిస్ ఏంటన్నా మనకి బ్యూటైల్. ఓకేనా, బ్యూటైల్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అడిగాను అనుకోండి CH, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే C4H9Cl, ఇది ఎన్ని నెంబర్ ఆఫ్, ఓకేనా, C4H9Cl ఇది ఎన్ని నెంబర్ ఆఫ్ మనకి స్ట్రక్చరల్ ఐసోమరిజం షో చేస్తుంది, ఆబ్వియస్లీ 4. ఓకేనా, ఎందుకంటే బ్యూటైల్ ఎంతో షో చేస్తుందో, ఓకేనా, బ్యూటైల్ క్లోరైడ్ కూడా అంతే షో చేస్తుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ C4H9, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆల్కహాల్ తీసుకున్నాను అనుకోండి. ఓకేనా, సో ఇది ఎన్ని నెంబర్ ఆఫ్ ఐసోమర్స్ షో చేస్తుంది, ఈచ్ విల్ షో 4 ఐసోమర్స్. ఒకటేంటి, ఇప్పుడు ఆల్కహాల్ గురించి మనం మాట్లాడుకుంటే ఒకటేంటన్నా నార్మల్ ఆల్కహాల్. ఓకేనా, ఎన్ బ్యూటైల్ ఆల్కహాల్. నెక్స్ట్ ఏంటన్నా మనకి సెకండరీ బ్యూటైల్ ఆల్కహాల్. నెక్స్ట్ ఏం షో చేస్తుందన్నా మనకి ఐసో బ్యూటైల్ ఆల్కహాల్. నెక్స్ట్ ఏం షో చేస్తుంది మనకి టెరిషరీ బ్యూటైల్ ఆల్కహాల్ని షో చేస్తుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఏంటన్నా మనకి ఇక్కడ ఈ బాండ్ ప్లేస్లో క్లోరిన్ అటాచ్ చేయండి అంతే. ఓకేనా, ఇది ఏమవుతుంది మనకి ఎన్ బ్యూటైల్ క్లోరైడ్, ఇది మనకి సెకండరీ బ్యూటైల్ క్లోరైడ్, ఇది మనకి ఏమవుతుంది మనకి ఐసో బ్యూటైల్ క్లోరైడ్, ఇది మనకి ఏమవుతుంది మనకి ఏంటన్నా మనకి 3 డిగ్రీ టెరిషరీ బ్యూటైల్ క్లోరైడ్ అంటాం. 3 డిగ్రీ అనే టెరిషరీ అయినా ఒకటే. క్లియర్ మై డియర్ స్టూడెంట్స్. సో ఎనర్జీ తగ్గద్దు, ఓకేనా, జోష్ తగ్గద్దు, ఖచ్చితంగా సబ్జెక్ట్ ప్యూర్ సబ్జెక్ట్ అనేటువంటి మనం నేర్చుకోవాలి. చాలా దగ్గర ఇది దొరకదు. సో లిజన్ కేర్ఫుల్లీ, నెగ్లెక్ట్ అనేటువంటి చేసుకోకండి. కాలేజీలలో మీ స్కూళ్ళల్లో ఎక్కడైనా కంపేర్ చేసి చూసుకోండి. సో దిస్ ఈస్ కాల్డ్ ఏంటన్నా కాన్సెప్ట్, దిస్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే జేఈలో కావచ్చు, నీట్లో కావచ్చు, ఎంసెట్లో కావచ్చు, పెద్ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో కొట్టచ్చు. ఎస్పెషల్లీ జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ లెవెల్లో ఈ బేసిక్ లెవెల్ నుంచి మనకి ఐడియా అనేటువంటిది ఉంటేనే మనం, ఓకేనా, రాక్ స్టార్లా మారిపోతాం. మనం ఏదంటే అది సీట్ అనేటువంటి కొట్టచ్చు, ఎక్కడంటే అక్కడ సీట్ అనేటువంటిది కొట్టచ్చు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను మై డియర్ లవ్లీ స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి C3H7. ఓకేనా, బ్యూటైల్. ఓకేనా, ఏదంతా షో చేస్తుంది మనకి 2 ఐసోమర్స్ని టూ స్ట్రక్చరల్ ఐసోమర్స్ షో చేస్తుంది. సో ఇదేన్ని షో చేస్తుంది మనకి 4 స్ట్రక్చరల్ ఐసోమర్స్. ఇంతకుముందు చెప్పేసుకున్నాం. ఒకవేళ మనకి ఇది కూడా అడిగింది అనుకోండి, ఓకే, ఇప్పుడు అన్ని స్ట్రక్చర్స్ రాసి రిప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, మనకి డైరెక్ట్గా అడుగుతాడు. సో ఇదేంది మనకి షో చేస్తుంది. సో మీరు కూడా సొంతగా అనేటువంటి చేయొచ్చు. ఇది మనకి 8 ఐసోమర్స్ని షో చేస్తుంది. ఇది మనం నేర్చుకున్నాం, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది మనకి 8 ఐసోమర్స్ని మనకు షో చేస్తుంది, స్ట్రక్చరల్ ఐసోమర్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు అడిగింది అనుకోండి, ఓకే, ఇది ఎన్ని ఐసోమర్స్ని షో చేస్తుంది చెప్పండి. ఇది మనకి 2 ఐసోమర్స్ని షో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు అడిగింది అనుకోండి, ఇది కూడా మనకి 2 ఐసోమర్స్ని షో చేస్తుంది. C5H11, ఓకేనా, H11Cl ఉంది, ఇది మనకి 8 ఐసోమర్స్ని షో
చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ C4H9 ఫర్ ఎగ్జాంపుల్ Br ఉంది. ఇది ఎన్ని ఐసోమర్స్ని మనకి షో చేస్తుంది? 4 స్ట్రక్చరల్ ఐసోమర్స్ని మనకి షో చేస్తుంది. ఓకేనా? ఒకటి ఏంటిది నార్మల్, మిత్, ఇత్తు ఏంటంటే మనకి ఓకేనా ఇక అవన్నీ స్ట్రక్చర్స్ ఉంటే మనం రాసుకోవచ్చు, బట్ అక్కడ దాకా మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. సో ఈజీగా మీకు అర్థమైతే అయింది అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈథర్ ఉంది. ఈథర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మాలిక్యులర్ ఫార్ములా ఉంది అన్న, C4H10 ఉంది. ఈ C4H10 ఆల్కేనే అనుకుందాం. ఇది ఎన్ని టైప్ ఆఫ్ ఈథర్స్ని మనకు షో చేస్తుంది, ఎన్ని టైప్ ఆఫ్ ఈథర్ని ఫామ్ చేస్తుంది మనకు అడిగింది అనుకోండి. ఎలా చెప్తామని చెప్పండి, రాస్తున్నా చూడండి. ఈథర్ అంటే మధ్యలో ఆక్సిజన్ గ్రూప్ ఉంటుంది, ఇటు సైడ్ ఆర్ గ్రూప్ ఉంటుంది. ఓకేనా? ఆర్ గ్రూప్ ఉంటుంది, ఆర్ డాష్ ఏదైనా ఉండొచ్చు, మిథైల్, ఈథైల్ ఉండొచ్చు, ఈథైల్, ప్రొపైల్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఓకేనా? నేను ఆక్సిజన్ గ్రూప్ అయితే పెట్టేసినాను. ఓకేనా? నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? ఇందులో 4 ఉన్నాయి. 4కి 4 ఇటు సైడ్ పెట్టిన అనుకో, ఇటు సైడ్ ఏం కాకుండా అవుతుంది. ఓకేనా? ఖచ్చితంగా ఇటు సైడ్ ఒక ఆర్ గ్రూప్ ఉండాలి, ఇటు సైడ్ ఒక ఆర్ గ్రూప్ ఉండాలి. మిథైల్ అయినా కావచ్చు, ప్రొపైల్ అయినా కావచ్చు, బ్యూటైల్ అయినా కావచ్చు, పెంటైల్ అయినా కావచ్చు, ఏదైనా ఉండొచ్చు మనకి. ఓకేనా? అట్లీస్ట్ ఇటు సైడ్ మనకు ఏముండాలి, మనకి ఆర్ గ్రూప్ అనేటువంటిది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇటు సైడ్ ఏం పెడుతున్నా అంటే 4 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇద్దరికి శీర్షంగా చేస్తున్నాను. ఓకేనా? CH2 CH3 పెట్టేస్తున్నాను, CH2 CH3. ఇటు సైడ్ కూడా నేను ఏం పెడుతున్నాను, CH2 CH3 అనేటువంటి పెడుతున్నాను. క్లియర్? ఇది ఒక కాంపౌండ్ అయిపోయింది. దీన్ని మనం ఏమంటాం, ఇటు సైడ్ మనకేముంది మిత్, ఇథైల్ ఉంది, ఇటు సైడ్ కూడా మనకేముంది ఇథైల్ ఉంది. సో దీన్ని మనం ఏమంటాం, డై ఇథైల్ ఈథర్ అంటాం. ఓకేనా? డై ఇథైల్ ఈథర్ అంటాం. ఓకేనా? డై ఇథైల్ ఈథర్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఆక్సిజన్ మధ్యలో ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయొచ్చు చెప్పండి, 4 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 2 ఇచ్చాను ఇద్దరికి. ఓకేనా? ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నానంటే ఒకరికి నేను 1 ఇస్తున్నాను, మిగిలిన వారికి 3 ఇస్తున్నాను. ఓకేనా? 3 కార్బన్స్ ఇస్తున్నాను. ఓకేనా? 1 2 and 3. ఓకేనా? ఇక్కడ ఏంటన్నా CH2, ఇక్కడ ఏంటన్నా మనకి CH2, ఇక్కడ ఏంటి మనకి CH3, CH2 ఇక్కడ CH3. ఇది ఆర్ గ్రూపే, ఇది కూడా ఆర్ గ్రూపే. ఓకేనా? ఇది మిథైల్, ఇదేంటి మనకు ప్రొపైల్. దీన్ని మనం ఏమంటాం చెప్పండి, డై మిథైల్ ఈథర్ అంటాం. దీన్ని మనం ఇదేంటన్నా ప్రొపైల్, ఇదేంటన్నా మనకు మిథైల్. సో ఫస్ట్ ఏమొస్తుంది మనకి మిథైల్ అండ్ ప్రొపైల్లో మనకి ఏమొస్తుంది, మనకి మిత్, ఇత్తు, K ABCDEFG సారీ నేను ABCD లెక్క పెడుతున్నాను. సో మనకి ఏంటన్నా మనకి ఫస్ట్ మనకి మిథైల్ గ్రూప్ అనేటువంటిది వస్తుంది. సో దీన్ని మనం ఏమంటాం, మిథైల్ ప్రొపైల్ ఏమంటాం మనం, ఈథర్ అంటాం. సో మిథైల్ ప్రొపైల్ ఈథర్ అనేటువంటి మనం అంటాం. క్లియర్? మిథైల్ ప్రొపైల్ ఈథర్ అంటాం. సో ఇది ఇంకోటి కూడా మనం ఏం చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఈథర్ గ్రూప్ అనేటువంటి పెట్టేస్తాం. ఓకేనా? సో ఇటు 2 ఉన్నాయి, 2 ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఇది ఒకటి సపరేట్ కాంపౌండ్ ఫామ్ అయింది, ఇటు ఒకటి ఉంది, ఇటు 3 ఉన్నాయి, ఇటు సపరేట్ ఫామ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కెన్ వి ఫామ్ ఎనీ అదర్ గ్రూప్, ఏదైనా అదర్ గ్రూప్ని మనం ఫామ్ చేయొచ్చా? చూడండి, ఏదైనా అదర్ గ్రూప్ ఫామ్ చేయొచ్చా? 2. ఓకేనా? 2 4 అయిపోయినాయి. ఓకేనా? 1 ఎంతనైనా 3. ఓకేనా? అయిపోయినాయి. 4 అనేటువంటి అయిపోయినాయి. ఓకేనా? 4 అనేటువంటి అయిపోయినాయి. సో ఇంతకన్నా ఎక్కువ మనం ఫామ్ చేయడం అటువంటి చాలా కష్టం. ఇంతకన్నా ఎక్కువ ఫామ్ చేయడం చాలా కష్టం. 2 అని ఇవ్వచ్చు, ఎందుకంటే అట్లీస్ట్ ఇటు సైడ్ మాత్రం 1 అనేటువంటిది ఉండాలి కాబట్టి. సో ఈ 2 రకాల కాంపౌండ్స్ అనేటువంటి మనం ఫామ్ చేయొచ్చు. ఇంతకన్నా ఎక్కువ ఫామ్ చేయడం అటువంటి చాలా కష్టం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా? సో ఈథర్ కెన్ షో వాట్ 2 types ఆఫ్ దిస్ స్ట్రక్చరల్ ఐసోమర్స్. సో ఇలా మనం ఏంటైనా ఆల్కేన్స్కి సంబంధించినటువంటి ఏంటైనా చైన్ ఐసోమర్స్ అనేటువంటి చూడొచ్చు. సో ఆల్కేన్స్ కూడా ఆల్మోస్ట్ మనకి సేమ్ ఉంటుంది. ఓకేనా? డబుల్ బాండ్ పొజిషన్, ట్రిపుల్ బాండ్ పొజిషన్ మనకు చేంజ్ అవుతుంది కానీ సో ఆల్మోస్ట్ మనకు చేంజ్ ఉంటుంది. ఓకేనా? ఆల్మోస్ట్ మనకి ఎలా ఉంటుంది, ఏంటంటే సేమ్ ఉంటుంది, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఓకేనా? క్లియర్? ఒకవేళ మనకి ఈ అంటే ఏంటి ఆల్కీన్స్ వచ్చాయనుకోండి, ఒకవేళ మనకి ఆల్కీన్స్ అనేటువంటి వచ్చాయనుకోండి, సబ్స్టిట్యూయెంట్ పొజిషన్ చూసి బట్టి మాత్రమే పొజిషన్ ఐసోమర్స్ మనం చెప్పాం. మనం ఇంకా దేన్ని బట్టి పొజిషన్ ఐసోమర్స్ చెప్తాం, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ పొజిషన్ని బట్టి కూడా మనం స్ట్రక్చరల్ ఐసోమరిజం అనేటువంటి చెప్తామా, పొజిషన్ ఐసోమర్స్ చెప్తామా అంటే దాన్ని బట్టి కూడా చెప్తాం. ఓకేనా? సో డబుల్ బాండ్ ఉన్న, ట్రిపుల్ బాండ్ ఉన్న సేమ్ మనకు ఓన్లీ ఆల్కేన్స్ పైన మనకి ఎక్కువ అడుగుతాడు. సో ఆల్కేన్స్ పైన చైన్ ఐసోమర్స్ కూడా సేమ్ ఆల్మోస్ట్ దీనికి ఈక్వల్గా ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్ నాన్న. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. అండ్ ప్లీజ్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇది నేను మళ్ళీ మీకు చెప్పి క్లాస్ అనేటువంటి మాత్రం పీకను. ఓకే? సో ప్రాక్టీస్ చేయండి బాగా. ఎంత ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు అంత పర్ఫెక్ట్గా మారుతారు. సో కీప్ ప్రాక్టీస్. ఇంతకన్నా పెద్ద మంత్రం ఏది ఉండదు. ఓకేనా? మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారు. సో ఆల్ ఆఫ్ యూ
ప్లీజ్ ఒకవేళ మీకు ఈ సెషన్ నచ్చినట్టయితే ఓకేనా, నేను నార్మల్గా చెప్పాను బట్ ఇంకా తప్పదు కదా. సో లైక్ చేయండి కింద కామెంట్ బాక్స్లో లైక్ కాదు కానీ కామెంట్ చేయండి ఓకే. అండ్ లైక్ బటన్ కొట్టేసేయండి, సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో అడగండి ఓకేనా. చాలామంది అనుకుంటారు 100 మంది ఉంటారు, 100 కామెంట్స్ ఉంటారు. మేము కన్సిడర్ చేస్తాం ప్రతిదానికి రిప్లై ఇచ్చే టైం ఉండదు కానీ అట్లీస్ట్ ఒకసారి చూసుకుంటే వెళ్ళి సో ఏమైనా క్వారీస్ ఉన్నాయి, ఏమైనా ఫీడ్బ్యాక్ ఉందా, ప్రతిదీ చూసుకుంటాం, ప్రతిదీ కూడా కన్సిడర్ చేస్తాం ఓకేనా. కన్సిడర్ చేస్తాం, ప్రతిదానికి రిప్లై ఇవ్వడం కష్టం కావచ్చు బట్ చూసి ఒకసారి స్టూడెంట్స్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు అనే దాని గురించి మేము ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్.